నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం మనతో పాటు ఫ్యాషన్ కన్సల్టెంట్ ఉషశ్రీ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో ఉషశ్రీ గారు. హాయ్ అండి. ఫ్యాషన్ కన్సల్టెంట్. సో పర్ఫెక్ట్ టాపిక్ మనం మాట్లాడినప్పుడు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందిద్దాం ప్రేక్షకులకి. షూర్. సో ఫ్యాషన్ డిజైనర్ అని చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, మేము ఫ్యాషన్ డిజైనింగ్ చేసాము, మాకు ఆ కోర్స్ అంటే ఇంట్రెస్ట్. సో మేము డిజైనింగ్ కంప్లీట్ చేసాము, కోర్స్ కంప్లీట్ అయింది, మేము ఒక బొటిక్ పెట్టుకున్నాం, మేము కూడా ఒక బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా పేరు తెచ్చుకోవాలనుకున్నాం. ఇలా చాలామంది యూత్ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ అసలు ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అనేది ముందు చాలామందికి తెలియాలి. ఏం చెప్తారు? సో నా చిన్నప్పుడు అండ్ ఆడవాళ్ళకు ఉండే చాలా మందికి ఉండే ఒక బేసిక్ ఇంట్రెస్ట్ బట్టలు, జ్యువెలరీ, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, గాజులు ఇన్బార్న్గా ఆడవాళ్ళలో ఉంది. ఆ అందం భగవంతుడు ఇచ్చాడు. సో ప్రతి ఒక్క స్త్రీకి ఇది ఒక కామన్ ఇంట్రెస్ట్ అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా దీనికి ఒక సెగ్మెంట్ చేశారు, అంటే సినిమాల దగ్గర నుంచి అవనివ్వండి. సో దీనికి ఒక పేరు పెట్టుకున్నాం మనం. ఈ గత 20-30 ఏళ్లలో బాగా ట్రెండ్లోకి వచ్చింది. సో ఈ ట్రెండ్ అనేది ఇంకా ఇంకా ముందుకెళ్ళి పల్లెటూరులతో సహా, ఇదివరకు దర్జీ, నేను చిన్నప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా అంటే మా నాన్నగారు బట్టలు కుట్టుకుంటావా అనేవారు. ఎగ్జాక్ట్లీ. అది దర్జీలోనే ఉంటారు, లంగా జాకెట్లు కుట్టుకుంటావా అని ఎగతాళి చేసేవారు. సో అప్పట్లో ట్రెండింగ్ అండ్ ఎంఎస్సీ కంప్యూటర్స్ జాయిన్ చేశారు. సో చాలా మంది తల్లిదండ్రులు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తానంటే అసలు అదొక కెరీరే కాదు, అందులో మీకు డబ్బులు రావు, లేకపోతే ఇలానే షర్ట్లును ప్యాంట్లు కుట్టుకుంటావా, లేకపోతే అలా అని మాట్లాడతారు. యాక్చువల్గా ఇవాల్టి రోజు మనం ఎంతో ముందుకొచ్చాము. ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. పల్లెటూరుల నుంచి కూడా అమ్మాయిలు వస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్లు హైదరాబాద్ లాంటి, లేకపోతే ముంబై, ఢిల్లీ, పూణే లాంటి మహానగరాల్లో ఒక ఎక్స్ట్రాడినరీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనకి ఈ విద్య అందుబాటులోకి వచ్చింది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని స్టాండర్డైజ్ చేసి లాక్మీ ఫ్యాషన్ వీక్ లాంటి ఎంతో అందాల పోటీలు, ఐశ్వర్య రాయ్, అంతకుముందు ఇంకా మనకి మహేష్ బాబు గారి వైఫ్ నమ్రతా శిరోద్కర్ గారు కూడా మన ఇండియా నుంచి ఫ్యాషన్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి, ఇండియాలో కూడా ఫ్యాషన్ ఉంది, మోడల్స్ ఉన్నారు, అండ్ ప్రపంచంలో ఎంతో మంది అందగత్తెల్లోకి ధీటుగా మనం నించున్నాము, మనం ఎన్నో క్రౌన్స్ కూడా తెచ్చుకున్నాము. సో ఇదంతా అడ్వెంట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ ప్రొఫెషన్తో మొదలైంది. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్, ఇవన్నీ పక్కన పెడితే రియాలిటీలో ఒక అద్భుతమైన అందమైన కళలాగా సినిమా ఎలా కనిపిస్తుందో ఈ ఫ్యాషన్ ప్రపంచం కూడా మనుషులందరికీ అలానే కనిపిస్తుంది. దూరపు కొండలు నునుపు అన్నట్టు, ఆహా ఫ్యాషన్ వరల్డ్లోకి వెళ్తే మనం సెలబ్రిటీస్కి డిజైన్ చేయొచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ ట్రెండ్ చూడండి, లేకపోతే రణ్బీర్ సింగ్, అలా అయిపోతాం మనం. ఒక ఫ్యాషన్ స్కూల్ ఏదో ఒకటి జాయిన్ అవ్వాలి, ఎన్ని లక్షలైనా పర్లేదు అని చెప్పి, ఇదివరకు బీటెక్లకి లేకపోతే ఎంబీబీఎస్లకి ఎలా అయితే డిగ్రీస్కి మన వాళ్ళు పొలాలు అమ్మి కూడా డబ్బులు పెట్టి పిల్లల్ని చదివించి ఇతరత్ర దేశాలకు కూడా పంపించి మరీ చదివించినట్టు, నాకు తెలిసిన చాలా మంది బయట దేశాలకి, మిలాన్, ఇటలీ ఇస్ ద మెయిన్, మనకి వరల్డ్ మొత్తం తలెత్తుకొని చూసేది దాని వంకి. ఫ్యాషన్ ట్రెండ్ క్రియేట్ చేయాలంటే అదే. సో లండన్ ఇలాంటి దేశాలకు కూడా వెళ్ళి చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి పందాలో ఫ్యాషన్ డిజైనర్గా అవ్వాలి అంటే జస్ట్ ఏదో ఫ్యాషన్ కాలేజ్లో జాయిన్ అయిపోయి డిగ్రీ తెచ్చేసుకొని బొటిక్ పెట్టేసుకొని లంగా జాకెట్లు లేకపోతే మోడర్నైజ్డ్ బట్టలు కుట్టడం కాదండి. మన మనిషి ఒక బాడీ షేప్ ఉంటుంది. సో అది మీరు ఫ్యాషన్ స్టడీస్లో వెళ్ళగా తెలుస్తుంది. సో చాలామంది ఒక బేసిక్ డిప్లొమా 1 year కోర్సు, లేకపోతే ఒక 6 months కోర్సు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బర్గర్ లాగా ఫ్యాషన్ కాలేజీలు కూడా 3 months, 6 months, 1 year కోర్సులు పెట్టడం మొదలు పెట్టేసాయన్న. అంటే మేము 3 ఏళ్లలో చెప్పేవన్నీ మీకు 3 నెలల్లోనే నేర్పిస్తాము అని చెప్పి లక్షలు తీసుకుంటున్నారు. సో ఎవరైతే మనం దీని గురించి తెలుసుకోవాలి, దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, చాలామంది పల్లెటూళ్ళ నుంచి సినిమా డైరెక్టర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని ఎలా అయితే వచ్చి రియాలిటీ ఎలాగ బొమ్మిని తమ్మి చేస్తుందో, ఫ్యాషన్ ప్రపంచం కూడా అలాంటిదే. ఒక కళల అందమైన అద్భుతాల ప్రపంచంలాగా ఫోటోలు లేకపోతే బ్యూటిఫుల్ జ్యువెలరీ అండ్ గార్మెంట్స్ కనిపిస్తాయి. కానీ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అంటే మీకు మ్యాథ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్, అనలిటికల్ స్కిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఒక గార్మెంట్ ఫిట్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు నాకు చాలా పొట్ట ఉంది, యాక్చువల్లీ బాడీ అంతా సన్నగా ఉంటుంది, పొట్ట ఉంటుంది. బికాజ్ ఇప్పుడున్న ఫాస్ట్ ఫార్వర్డ్ దీంట్లో మనం ఎక్సర్సైజ్లు చేయకపోవడం, మళ్ళీ ఇంకొక 3 నెలల్లో తగ్గిపోతుంది. సో నా డ్రెస్ ఎవ్రీ 3 months నేను మార్చుకుంటూ ఉంటాను. ఫ్యాషన్ ట్రెండ్స్ కూడా అంతే.
ఓకే. ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ అంటారు. సో ఎప్పుడు ఎవ్రీ 6 మంత్స్, ఎవ్రీ 3 మంత్స్ ఫాస్ట్ ఫ్యాషన్, స్ట్రీట్ ఫ్యాషన్. మనం చూసేది హాత్ కుతూర్స్, మనీష్ మల్హోత్రా, లేకపోతే సబ్యసాచి అండ్ దీపికా పడుకునే వేసుకున్న ఘాగ్రాలు. ఎవరైనా ఫ్యాషన్ డిజైనర్స్ అంటే ఏమనుకుంటారు, మేము ఓన్ లేబుల్ పెట్టుకొని అలా అవ్వాలి అని అనుకుంటారు. బట్ అలా అవ్వడానికి దేర్ ఈజ్ ఒక పాత్ అనేది వాళ్ళు అనుకున్నట్టు 3 నెలలు లేకపోతే 3 సంవత్సరాల డిప్లొమాలో రాదండి. అట్లాంటిది ఒక ప్రొడక్షన్ హౌస్ అంటారు, లేదా ఒక లేబుల్ అంటారు. ఒక లేబుల్ని పెట్టాలంటే మీరు ఏదో ఒక చిన్న బొటీక్ ఓపెన్ చేసేసి నలుగురు దర్జీల్ని పెట్టుకొని మీకు నచ్చిన డిజైన్స్ చేసి జనాలకి ఇవ్వటం కాదు. మాస్ ప్రొడక్షన్ ఉంటుంది. ఆ మాస్ ప్రొడక్షన్లో ఒక ప్రాపర్ మోడల్కి సెట్ అయ్యేలా మీడియం, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్. హైదరాబాద్లో ఉండే ట్రెండ్స్ వేరు, హైదరాబాద్లో ఉండే మనుషుల మెంటాలిటీ వేరు. ఇదే సబ్యసాచి లేకపోతే ఒక మ్యాక్స్ తీసుకోండి. విజయవాడలో మ్యాక్స్ అనేది అందరికీ అందుబాటులో ఉండే ఒక మిడిల్ లెవెల్ స్టోర్. సో 299 రూపాయల నుంచి అక్కడ దొరుకుతాయి. సో విజయవాడలో ఉండే కలెక్షన్ మ్యాక్స్కి, హైదరాబాద్లో మ్యాక్స్కి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అండ్ బాంబేలో ఉండే మ్యాక్స్ అదే కలెక్షన్ వేరుంటుంది, ఢిల్లీలో ఇంకోలా ఉంటుంది. సో ఫ్యాషన్ డిజైనర్ అనేవాళ్ళు వాళ్ళు ఏ కాలమాన పరిస్థితుల్లో ఉన్నారు, అక్కడ వాళ్ళు ఎలాంటి మెంటాలిటీతో ఉన్నారు, ఎలాంటి బట్టల్ని స్వీకరిస్తారు, ఇలాంటివన్నీ మీ కాలేజీలో నేర్పరు. కింద పడి లేచి కాళ్ళకి దెబ్బ తగి మనకి ఎవ్వరు ఆ మందు కూడా ఇవ్వరు. మనమే తయారు చేసుకొని మందు మనమే రాసుకొని కాళ్ళు కట్టుకొని పరిగెట్టాల్సిన ప్రక్రియ ఇందులో చాలా ఉంటుంది. చూసినంత భూతల స్వర్గం లేకపోతే అద్భుతమైన అందమైన ప్రపంచం అయితే కాదు. సో మరిన్ని వివరాలకు వెళ్ళే ముందు అసలు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలంటే వాళ్ళలో ఏమేమి ఇంట్రెస్ట్ ఉంది అనేది వాళ్ళని వాళ్ళు మానసికంగా విశ్లేషించుకోవడం చాలా ఇంపార్టెంట్. డబ్బు కోసమా, పేరు కోసమా, లేకపోతే అందమైన ప్రపంచంలో అందంగా మీరు కూడా ఫ్యాషన్ డిజైనర్ బట్టలు కుట్టించే డబ్బులో లేకపోతే కొనే డబ్బులు ఎక్కువైనాయి కాబట్టి మనమే చదివేసి మనమే కుట్టించుకుంటే అయిపోయిందనా. నేను యాక్చువల్గా ఇనీషియల్గా అలానే అనుకున్నాను కాబట్టి చెప్తున్నా. ఇలా వింతగా కూడా ఆలోచిస్తారు. ఐఎమ్ క్రేజీ పర్సన్ కాబట్టి యూ సా మీ ఇన్ లా, ఐ ఫినిష్డ్ మై లా, ఐమ్ లాయర్, ఐమ్ ఫ్యాషన్ డిజైనర్స్. నాకు ఏది తెలియకపోతే ఏది రాకపోతే అది చేస్తాను, అఫీషియల్గా ప్రాపర్గా చేస్తాను, నేర్చుకుంటాను. బికాజ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సమ్ కిడ్స్ ఆర్ దేర్, హైపర్ యాక్టివ్ ఎనర్జీ ఉంది, అన్నీ నేర్చుకుందాం అనుకోని. సో దేనికోసం నేర్చుకుంటున్నారు, ఎందుకోసం నేర్చుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు అనేది క్లారిటీగా లేకపోతే కనుక ఫ్యాషన్ డిజైనర్ అవ్వలేరండి. కానీ అసలు ఒక డిజైనర్ అవ్వాలి అని అంటే కనుక ఏం చదువుకోవాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? 10+2 ఇస్ ఫైన్ అండి. ఇవాళ రేపు గవర్నమెంట్ కాలేజెస్ కూడా వచ్చాయి ఫ్యాషన్ డిజైనింగ్ కి. గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజెస్ వచ్చాయి. ATDC అని చెప్పి అప్రైల్ మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఉంది, ఆల్ ఓవర్ ఇండియా ఉంది. 175 సెంటర్స్ ఉన్నాయి ATDC. అండ్ వాళ్ళు జస్ట్ ఇలా ఎవరైతే పల్లెటూరులో ఉన్నారో నేను మిమ్మల్ని అక్కడ కూడా తీసుకెళ్తాను, ప్రిన్సిపల్తో మాట్లాడిస్తాను. ఆధునిక సదుపాయాలు, రియల్ టైమ్ ఇండస్ట్రీలో ఉండే కాలర్ కుట్టడానికి సెపరేట్ మెషిన్, బటన్ కుట్టడానికి సెపరేట్ మెషిన్, ఇలా మడత పెట్టడానికి సెపరేట్ మెషిన్, అలాగా హై అండ్ ప్రొడక్షన్ హౌస్ ఎక్విప్మెంట్తో గవర్నమెంట్ కూడా ఫండెడ్ అనమాట. కొంతమంది మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్ ఫండ్ చేస్తున్నాయి ఫ్రీగా కూడా. 3 నెలల కోర్స్ నుంచి 6 నెలల కోర్స్, సంవత్సరం వరకు కూడా కొన్ని కోర్సులు వాళ్ళు పేద విద్యార్థులకి ఫ్రీగా ఇస్తున్నారు. సో దట్ ఈస్ ఇనీషియల్ 10+2 ఇస్ ద బేసిక్ ఎలిజిబిలిటీ. సో 10+2 తర్వాత డిప్లొమా కోర్సులు ఉన్నాయి బయట ఉన్న రెగ్యులర్ కాలేజీల్లో. సో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్, PhD కూడా ఉంది ఫారెన్లో ఫ్యాషన్ డిజైనింగ్లో. సో ఎనీ ఎంట్రన్స్ టెస్ట్ లాగా ఇప్పుడు డిగ్రీకి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. నిఫ్ట్కి సెపరేట్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, దానికి సెపరేట్ ఎంట్రన్స్ ఉంది. నీడ్ అని ఉంది, అంటే మనకి పర్ల్ అకాడమీ అలా ఇంకొంచెం బెటర్ అకాడమీస్ ఉన్నాయి. వాటిలోకి వెళ్ళటానికి ఇంకొక సెపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. సో +2 మినిమం పాస్ అయ్యి ఉండి మీరు ఎలాంటి BA, BCom, MSc, MCA, BPC ఏది చదివినా సరే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కనుక ఎలిజిబుల్ అయితే ఎలాంటి ఫ్యాషన్ కాలేజ్ అంటే ప్రాపర్గా సర్టిఫికేషన్ వ్యాలిడ్ ఉండి AICT అప్రూవల్స్ ఉండి రేపొద్దున అది ఒక డిగ్రీ లాగా మీకు ఫ్యూచర్లో ఉపయోగపడాలంటే కనుక ఇలాంటి నేషనల్, ఇంటర్నేషనల్ అంటే మన ఇండియాకి అండ్ మన రాష్ట్రానికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్టులు రాసుకుంటే, అండ్ ఇంటర్నేషనల్లో కూడా మీరు ఫ్యాషన్ చేయాలంటే డిగ్రీ, దానికి కూడా ఉన్నాయి ఎంట్రన్స్ టెస్టులు ఉన్నాయి. సో ఇవి రాసుకుంటే కనుక యూ కెన్ ఎంటర్ అండి. మనకి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలంటే ఏజ్ లిమిట్ ఉండాలంటారా? టు బిగిన్ విత్ అసలు ముసలి వాళ్ళు కూడా చేస్తున్నారండి. ఒక ఆవిడ ముసలి ఆవిడ చూసాను, ఆవిడకి ఎప్పుడో చిన్నప్పుడు పర్సులు అల్లటం చాలా ఇష్టం అంట. సో ఆవిడ పర్సులు అల్లుతూ మళ్ళీ అవే నెక్ డిజైన్స్ లాగా చేస్తుంది. ఫ్యాషన్ డిజైనింగ్ అనే స్కిల్కి ఏజ్ లిమిట్ లేదండి. KG till PG
and till 60 or 70 or 80 anybody can become. And continuing education అని ఇప్పుడు ఇది ఇండియాలో కూడా మొదలైంది. ఎందుకంటే నా క్లాస్మేట్స్ ఫ్యాషన్లో తీసుకోండి, లాలో తీసుకోండి 60+ ఉన్నోళ్ళు ఉన్నారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో. సో ఇదివరకుట్లాగా ఇండియన్స్ ఆగిపోవట్లేదు. నాకు ఇంత ఏజ్ వచ్చేసింది, ఎవరేమనుకుంటారో, నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం. మొన్న ఐటీడీసీలో కావడం ఎంక్వైరీ చేశారు, 2 డాక్టర్స్ అట, గవర్నమెంట్ డాక్టర్స్ రిటైర్ అయ్యి ఆవిడ నాకు ఇప్పుడు ఫ్యాషన్ నేర్చుకోవాలని ఉందండి, కాకపోతే నేను రోజు రాకపోవచ్చు, బట్ ఐ వుడ్ లవ్ టు కమ్ అంది. సో అసలు ఆవిడ చూడండి, ఏజ్ ఇస్ నాట్ అ మ్యాటర్ అండి, యూ కెన్, ఏజ్ లిమిట్ అనేది లేదు. అండ్ యా మన గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ కాలేజెస్కి వర్సెస్ గవర్నమెంట్ కాలేజెస్కి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, కొంత ఏజ్ లిమిట్ ఉంటుంది, అప్రూవల్స్ ఉన్న కాలేజెస్లో కావాలి అంటే. బట్ ఇన్ జనరల్ యాజ్ అ ఫ్యాషన్ డిజైనర్ ఇవాళ రేపు బికాస్ ఆఫ్ ద అడ్వెంట్ ఆఫ్ ద కోవిడ్ మనకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా ఆన్లైన్లో ఇస్తున్నాయి కోర్సులు. సో అవి మనం అవైల్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఉంది, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్, కోర్సెరా అని చెప్పి, ఎడెక్స్ అని చెప్పి, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో యూడెమీ ఆన్లైన్ కోర్సెస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఫ్యాషన్ మీ ప్యాషనా కాదా, అండ్ ఆ ప్యాషన్ మిమ్మల్ని చివరి వరకు యాజ్ అ కెరియర్గా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మిమ్మల్ని ఒక డిజైనర్గా నించో పెడుతుందా లేదా, అంతవరకు మీరు జర్నీ చేయగలరా లేదా అనేది ఈ చిన్న చిన్న 3 months 6 months 1 year డిప్లొమా కోర్సులు చేసుకొని మనుషులు కొంచెం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ 1 yearతో ఆపి నెక్స్ట్ డిగ్రీకి వెళ్ళొచ్చు. ఇది యుఎస్లో ఉంటుంది యాక్చువల్గా ఆప్షన్. బట్ ఇండియాలో కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా నేను మాస్టర్స్ విత్ కంప్యూటర్ సైన్స్ చేసేది, అంత ఏం చేసుకోవాలో తెలియదు. అఫ్ కోర్స్ ఐ వర్క్డ్ యాజ్ అ లెక్చరర్, మా పిల్లలు ఇప్పుడు ఫారెన్లో ఉండి మేడం అంటారు. అదర్ దాన్ దట్ దాంతో నేనైతే కెరియర్ పరంగా ఏమీ చేసుకోలేదు. సో మనకి ఇష్టమైంది, మనకి నచ్చింది, వర్క్ స్ట్రెస్ లేకుండా, ప్లెజర్ లేకుండా, పొద్దున్నే లేసి వావ్ ఐ వుడ్ లైక్ టు డిజైన్ అన్న ఫీలింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో ఆ ఫీల్ ఉంటే కంటిన్యూ చేయండి, లేకపోతే జస్ట్ ఒక 1 year వేస్ట్ ఉండదు. ఈ డిగ్రీ ఎప్పుడొకప్పుడు ఈ స్కిల్స్ అన్నీ ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఉషశ్రీ గారు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.